భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. సాధారణంగా మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ బంధాలను వదిలేసి సన్యాసం తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సాధారణ మనిషికి సన్యాసం అంటే అన్నిటినీ వదిలేయడం, ఇంటిని, బంధాలను, ఆస్తులను వదిలి అడవుల్లో సంచరించడం అనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో ఒక గాఢమైన సత్యాన్ని చెబుతున్నారు. ఈ అధ్యాయంలో కర్మ సన్యాసం కన్నా కర్మయోగం శ్రేష్టం అని ఎలాగో ప్రశ్నలు సమాధానాల ద్వారా తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, భగవద్గీత 5వ అధ్యాయం పేరేమిటి? ఏ. జ్ఞానయోగం, బి. కర్మ సన్యాస యోగం, సి. ఆధ్యాత్మిక యోగం. The answer is B. కర్మ సన్యాస యోగం. రెండవ ప్రశ్న, శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో కర్మ సన్యాసిని ఎవరితో పోల్స్తారు? ఏ. కర్మయోగి, బి. జ్ఞాని, సి. భక్తుడు. The answer is A. కర్మయోగి. మూడవ ప్రశ్న, నిజమైన సన్యాసి ఎవరు అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు? ఏ. అగ్ని వెలిగించనివాడు, బి. పూజలు చేయనివాడు, సి. ఫలాసక్తి లేకుండా కర్మ చేసేవాడు. The answer is సి. ఫలాసక్తి లేకుండా కర్మ చేసేవాడు. నాలుగో ప్రశ్న, నిజమైన సన్యాసి లక్షణం ఏమిటి? ఏ. కర్మను విడిచిపెట్టడం, బి. ఫలాసక్తిని విడిచిపెట్టడం, సి. లోకాన్ని విడిచిపెట్టడం. ద ఆన్సర్ ఈస్ బి. ఫలాసక్తిని విడిచిపెట్టడం. ఐదో ప్రశ్న, సన్యాసి అనే పదానికి అసలు అర్థమేమిటి? ఏ. యజ్ఞం, దానం, తపస్సులను పూర్తిగా వదిలేసినవాడు, బి. కర్మఫల ఆశను విడిచిపెట్టినవాడు, సి. సమాజం, కుటుంబాన్ని విడిచి ఒంటరిగా తిరిగేవాడు. ద ఆన్సర్ ఈజ్ బి. కర్మఫల ఆశను విడిచిపెట్టేవాడు. ఆరో ప్రశ్న, శ్రీకృష్ణుడు సన్యాసి గురించి చెప్పిన ప్రత్యేకత ఏమిటి? కర్మ చేయడం మానేయడం, బి. కర్మ చేస్తూనే ఆసక్తిని వదిలిపెట్టడం, సి. యజ్ఞం మానేయడం. ద ఆన్సర్ ఈస్ బి. కర్మ చేస్తూనే ఆసక్తిని వదిలిపెట్టడం. ఏడో ప్రశ్న, కర్మ సన్యాసి, కర్మ యోగి మధ్య భేదం ఏమిటి? ఏ. కర్మ సన్యాసి కర్మ చేయడు, కర్మయోగి కర్మ చేసి ఫలాన్ని త్యజిస్తాడు, బి. కర్మ సన్యాసి కేవలం జపం చేస్తాడు, సి. కర్మయోగి కేవలం ధ్యానం చేస్తాడు. ద ఆన్సర్ ఈస్ ఏ. కర్మ సన్యాసి కర్మ చేయడు, కర్మయోగి కర్మ చేసి ఫలాన్ని త్యజిస్తాడు. ఎనిమిదవ ప్రశ్న, సన్యాస యోగం కఠినమైన మార్గం అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు సాధారణ ప్రజలకు ఏ మార్గాన్ని సూచించారు? ఏ. ధ్యానంలో లీనమవడం, బి. సమాజం విడిచి అరణ్యంలో ఉండడం, సి. కర్తవ్యాన్ని చేస్తూ ఫలానికి ఆసక్తి లేకపోవడం. ద ఆన్సర్ ఈజ్ సి. కర్తవ్యాన్ని చేస్తూ ఫలానికి ఆసక్తి లేకపోవడం. తొమ్మిదవ ప్రశ్న, కర్మఫలాన్ని త్యజించిన వారి మనసు ఎలా ఉంటుందని శ్రీకృష్ణుడు చెబుతున్నారు? ఏ. ఎప్పుడూ బాధతో ఉంటుంది, బి. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, సి.
ఎప్పుడు అనిశ్చితిలో ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ బి, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. 10వ ప్రశ్న. 5వ అధ్యాయంలో యోగి ఎలాంటి స్థితిని పొందుతాడు? ఏ, కేవలం సుఖం, బి, కేవలం ధనం, సి, పరమ శాంతి మరియు మోక్షం. ద ఆన్సర్ ఈజ్ సి, పరమ శాంతి మరియు మోక్షం. 11వ ప్రశ్న. సాధారణ గృహస్థులకు సన్యాస జీవనం ఎందుకు కఠినంగా ఉంటుంది? ఏ, అన్ని బంధాలను విడిచిపెట్టడం కష్టం కావడం వల్ల, బి, సంపద మీద ఎక్కువగా కోరికలుండడం వల్ల, సి, మనస్సు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకపోవడం వల్ల. ద ఆన్సర్ ఈజ్ ఏ, బి మరియు సి. ఈ ప్రశ్నకి ఈ 3 సమాధానాలు సరైనవే. ఏ, అన్ని బంధాలను విడిచిపెట్టడం కష్టం కావడం వల్ల, బి, సంపద యొక్క కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల, సి, మనస్సు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకపోవడం వల్ల. 12వ ప్రశ్న. శ్రీకృష్ణుడు గీతలో సన్యాసం కంటే ఏ మార్గం సులభమని చెబుతున్నారు? ఏ, జ్ఞానయోగం, బి, కర్మయోగం, సి, భక్తి యోగం. ద ఆన్సర్ ఈస్ బి, కర్మయోగం. 13వ ప్రశ్న. సమత్వ బుద్ధితో అన్ని జీవులను చూడగలిగిన యోగిని ఎలా వర్ణించబడ్డారు? ఏ, పరమజ్ఞాని, బి, సమదర్శి, సి, సద్గురు. ద ఆన్సర్ ఈస్ బి, సమదర్శిగా వర్ణించబడ్డారు. చివరిగా ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెబుతున్న సందేశం ఏమిటంటే, సన్యాసం అంటే కేవలం కాషాయం ధరించడం కాదు, మనసులోని ఆశలు, స్వార్థం, ఫలాపేక్షలను విడిచిపెట్టడం. నిజమైన సన్యాసి అంటే గృహంలో ఉన్న, అడవిలో ఉన్న కర్మను వదిలి పారిపోనివాడు, కానీ దైవార్థం కోసం కర్మ చేస్తూ ఫలితాన్ని భగవంతునికే సమర్పించేవాడు.